తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మార్గదర్శకంలో విపత్తు ప్రణాళిక హ్యాండ్బుక్ కోసం ఇండియా హౌస్ బృందం విస్తృత పర్యటన సాగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సేంద్రియ వ్యవసాయం, జీవ ఆధారిత పద్ధతుల ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సేంద్రియ పద్ధతిలో పండించిన పంటల్లో సమృద్ధిగా పోషకాలుంటాయని, ఆహార భద్రత, ప్రజారోగ్య పరిరక్షణకు ఇవి కీలకమని ట్రైనీ కలెక్టర్ మురళి అన్నారు. ఆదివారం ఆయన పాల్వంచ మండలం పేటచెరువు పరిసర ప్రాంతంలో ఉన్న చరిత ఆర్గానిక్ ఫుడ్ తయారీ కేంద్రంను, అలాగే సుజాత్ నగర్లోని రవి హైబ్రిడ్ సీడ్స్ విత్తన పరిశోధనా కేంద్రంను పరిశీలించారు. ఈ పర్యటనను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మార్గదర్శకంలో విపత్తు ప్రణాళిక హ్యాండ్బుక్ రూపకల్పనలో భాగంగా ఇండియా హౌస్ బృందం సమన్వయంతో నిర్వహించారు. సేంద్రియ ఉత్పత్తుల తయారీ విధానాలపై సమగ్ర అధ్యయనం చేయాలి. చరిత ఆర్గానిక్ ఫుడ్ కేంద్రంలో ఉత్పత్తుల ప్రత్యేకత, వాడే ముడిసరుకు, తయారీ ప్రక్రియ, నిల్వ ప్రమాణాలు తదితర అంశాలపై నిర్వాహకులను ట్రైనీ కలెక్టర్ వివరంగా ప్రశ్నించారు. సేంద్రియ ఆహార పదార్థాల్లో రసాయనావశేషాలు లేకపోవడం, సహజ రుచులు, సుగంధాల పరిరక్షణ, నిల్వ సామర్థ్యం వంటి అంశాలు ప్రజల ఆరోగ్యానికి ఎందుకు కీలకమో కూడా ఆయన సమీక్షించారు. పరిశోధనా కేంద్రంలో శాస్త్రీయ అంశాలపై చర్చ జరిగింది. తర్వాత సుజాత్ నగర్లోని రవి హైబ్రిడ్ సీడ్స్ పరిశోధనా కేంద్రంను సందర్శించిన మురళి అక్కడి పరిశోధకులతో పలు శాస్త్రీయ అంశాలను చర్చించారు. విత్తన శుద్ధి విధానాలు, రోగనిరోధక లక్షణాల పెంపు, వాతావరణ మార్పులను ఎదుర్కొనే పంట రకాల అభివృద్ధి వంటి ఆధునిక పరిశోధనల్లో జిల్లా సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలన్న ఆవశ్యకతను ఆయన ప్రస్తావించారు. సేంద్రియ వ్యవసాయం ప్రజారోగ్యానికి పెట్టుబడి మురళి. ఈ సందర్శన అనంతరం ట్రైనీ కలెక్టర్ మాట్లాడుతూ, సేంద్రియ వ్యవసాయాన్ని అనుసరించడం ద్వారా ప్రజలకు ఆరోగ్యకరమైన, రసాయనరహిత ఆహారం అందుతుంది. దీని ద్వారా వారి జీవన ప్రమాణం సహజంగానే మెరుగుపడుతుంది అన్నారు. స్థానికంగా లభించే సహజ వనరులను వినియోగించటం వల్ల నేల భూసారం క్షీణించకుండా రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు సేంద్రియ విధానాలు కీలకమైన పాత్ర పోషిస్తుంది. సేంద్రియ వ్యవసాయం నేల ఆరోగ్యం, భూగర్భజలాల సంరక్షణ, పర్యావరణ సమతౌల్యానికి అత్యంత ప్రయోజనకరమని వివరించారు. జీవ ఎరువులు వాడటం వల్ల పంటలకు సహజంగా పోషకాలు అందుతాయి. తెగుళ్లు, కలుపు మొక్కలను రసాయనరహిత పద్ధతుల్లో కట్టడి చేయవచ్చు. నేలలో సూక్ష్మజీవులు సజీవంగా ఉంటాయి. దీర్ఘకాలికంగా భూమి ఉత్పాదకత పెరుగుతుంది, కాలుష్య భయం తగ్గుతుంది. అదేవిధంగా పశుపోషణ, పాడి పరిశ్రమలను వ్యవసాయంతో అనుసంధానిస్తే రైతుల ఆదాయ వనరులు విస్తరించి పర్యావరణ, ఆర్థిక లాభాలు రెండింటినీ సాధించవచ్చునని మురళి సూచించారు. రైతులకు మార్గదర్శకత, శాఖల సమన్వయం అవసరం. జిల్లాలో ప్రకృతి సేంద్రియ సాగును మరింత విస్తృతంగా ప్రోత్సహించేందుకు వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యాన, శాస్త్ర సాంకేతిక విభాగాలు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. పరిశోధనా కేంద్రాల సాంకేతికతను, స్థానిక రైతుల అనుభవాన్ని, ప్రభుత్వ విభాగాల మార్గదర్శకతను కలిపి రైతులకు నిలకాలిక పరిష్కారాలు అందించవచ్చునని పేర్కొన్నారు. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్, ఖమ్మం. స్టే ట్యూన్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.